అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని ఇంద్రశాప మోక్షణం అనే 33వ అధ్యాయము. దేవతలు ఇంద్రునికి హితోపదేశం చేయటం. ఓ రుక్మాంగద, ఈ విధంగా గౌతమ ముని వద్ద అనుజ్ఞను పొందిన దేవతాగణములు ఇంద్రుడు క్రిమి అయి దాగి ఉన్న సరోవర తీరానికి వెళ్ళి ఇలా అన్నాడు: ఓ ఇంద్ర, నీవు బయటకు రమ్ము. దేవర్షి అయిన నారదునితో కలిసి గౌతమ ముని ఆశ్రమానికి వెళ్ళి అతడిని ప్రసన్నుణ్ణి చేసుకుని అనుగ్రహాన్ని పొంది నీ సన్నిధికి వచ్చాము. నీ శాప నివృత్తికి దోష పరిహారానికి తగిన ఉపాయాన్ని కూడా తీసుకొని వచ్చాం. అనుగ్రహమూర్తి అయిన ఆ ముని వరంగా నీకో ఉపదేశాన్ని కూడా ఇచ్చాడు. ఏదైనా దోషం సంభవించినప్పుడు సత్పురుషులు దాన్ని జనసమూహం ఎదుట ప్రకటిస్తారు. అలా పశ్చాత్తాపం చెందని పక్షంలో ప్రతిక్రియ చేసిన ప్రయోజనం ఉండదు. చేసిన తప్పును కనిపెట్టడం అనే దోషం దాన్ని బహిరంగంగా ప్రకటించడం వల్ల పోతుంది. కనుక ఓ ఇంద్ర, నీవు వెంటనే బయటకు వచ్చి దేవగురువు ఎదుట నీ తప్పు ఒప్పుకో. ఆ తరువాత ఆ దోష నివారణకై గౌతమ ముని ప్రసాదించిన మార్గాన్ని అనుసరించు. వినాయకుని షడక్షర మంత్రాన్ని ఆయన వద్ద గ్రహించి ఏతకల్పశుడివిక. పూర్వం శివకళ్యాణ సమయంలో కూడా బ్రహ్మ ఇలాగే కామమోహితుడై రేతస్థలనము కాక సిగ్గు చెంది తలదించుకుని ఉండగా శివుడా వృత్తాంతం ఎరిగి ఉపాయంతో అతన్ని నిర్దోషుడిగా చేశాడు. ఇలా దేవతల చేత అనునయించబడినాక ఇంద్రుడు తానున్న తామరతోడు నుండి బయటకు వచ్చి నిలిచాడు. శరీరమంతా రసివోడుతూ మలినమైన శరీరంతో దుర్వాసన కొడుతూ భరించలేనంత దుర్భరుడై ఉండగా ఆ దేవతలు తమ ముక్కులను మూసుకున్నారు. అప్పుడు స్నానం చేసి పరిశుద్ధుడైనాక ఇంద్రుడు ఆచమించి శుచిర్భూతుడుగా బృహస్పతి అతనికి గణేశ షడక్షర మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఆ ఉపదేశం చెవిన పడినంతనే ఇంద్రుడు దివ్య సుందరమైన దేహాన్ని పొందాడు. ఋషి శాపము వలన సంక్రమించిన 1000 భగ్గములు అంటే యోగి చిహ్నములు కన్నులుగా మారాయి. ఎప్పుడైతే ఇంద్రుడిలా దివ్య దేహాన్ని దాల్చాడో దేవతలు తమ హర్షద్వేగాన్ని ప్రకటిస్తూ జై జయధ్వానాలు చేశారు. గంధర్వులు తమ సుమధుర గళాలతో గాత్రాన్ని ఆలపించారు. దేవతలందరూ సంతోషంతో పుష్పవృష్టిని కురిపించారు. నారదుడు మొదలైన మనువులంతా దేవతలకు రాజైన ఇంద్రుణ్ణి ఆశీర్వదించారు. కొందరు దేవతలు అతడిని ఆలింగనం చేసుకున్నారు. మరికొందరు దేవతలు అతన్ని స్తుతించారు. ఓ ఇంద్ర, నిన్ను తిరుగు పొందటంలో మేము కృతార్థులమైనాము. చంద్రుడు లేని రేయి, తల్లిదండ్రులు లేని శిశువులాగే నీవు లేని అమరావతి నగరం కూడా శోభించటం లేదు అన్న దేవతల వచనాలను విని ఇంద్రుడెంతో సంతసించి ప్రసన్న హృదయంతో ఆ దేవతలను గూర్చి ఇలా అన్నాడు: ఓ దేవతలారా, నారదముని వాక్యాల చేత ప్రేరేతుడనై కామమోహితుడనై యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి చెయ్యరాని అతి హేయమైన దుష్టమైన కర్మ చేశాను. అందుకు తగ్గ ఫలితాన్ని కూడా వెంటనే అనుభవించేశాను. నన్ను పాప కోపంలోంచి బయటకు లాగి ఉద్ధరించారు. ఓ మహాప్రభావం గల దేవతలారా, మీకిదే కృతజ్ఞుడినై నమస్కరిస్తున్నాను. మహాప్రభావోపేతులైన ఋషీశ్వరులకు నమస్కారము. పాప పంకిలంలో నుంచి నన్ను ఉద్ధరించడానికి, దీనతతో శరణాగతుడనైన నన్ను రక్షించడానికి మీకన్నా అన్యులెక్కడ ఉన్నారు? అందుకే మీరే తగినవారు. ఓ దేవతలారా, ఆ గౌతమ ఋషి వద్ద ఈ ప్రశస్తమైన అనుగ్రహోపాయాన్ని ఎలా పొందారు? ఆ విశేషాలను వివరించండి అంటూ కోరగా ఆ వృత్తాంతాన్ని అంతటిని దేవేంద్రునికి దేవతా ప్రముఖులు వివరించారు. ఓ ఇంద్ర, ఆ మహామంత్ర ప్రభావం చేతనే నీవు నీ పూర్వ వైభవాన్ని పొందగలిగావు. కనుక నీవు తిరిగి వచ్చి యథాప్రకారం అమరావతిలో నీ ముల్లోకాలను మమ్మల్ని పరిపాలించు అంటూ వేడుకోగా ఇంద్రుడిలా బదులిచ్చాడు: ఓ దేవర్షులారా, నేను నా దోషాన్ని పూర్తిగా గణేశానుగ్రహం పొంది నివారించుకున్న మీదటే అమరావతికి రాగలను. మీరు మీ స్థానాలకు వెళ్ళండి. మీ దయతో సంప్రాప్తమైన ఉపాయం సాయంతో నేను విగత దోషుడిని కావలసి ఉంది. మీ అనుగ్రహ విశేషం వల్లనే నేను సహస్రాక్షుడనైనాను. క్రోధంతో ప్రజ్వరిల్లే గౌతమ మునిని శాంతింపచేసి అనుగ్రహింపచేసింది కూడా మీ కృషి యొక్క విశిష్టతయే అంటూ దేవతాగణాలను వీడ్కొలిపి ఇంద్రుడు మంత్రానుష్ఠానానికి ఉపక్రమించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని ఇంద్రశాప మోక్షణము అనే 33వ అధ్యాయము.
నమస్కారం.